సో హలో గైస్, ఈరోజు మనం డే 15 క్లాస్లో ఏం చూడబోతున్నాం అంటే న్యూ టాపిక్ అయితే చూడబోతున్నాము. ఫంక్షన్స్ గురించి అయితే చూడబోతున్నాము. ఫస్ట్ వచ్చి నేను ప్రింట్ వెల్కమ్ టు లతీష్ వీలాగ్స్ అని అయితే రాశాను. దీన్ని వచ్చి మనము అవుట్పుట్ అయితే చూడబోతాము. చూడండి, మనకి వెల్కమ్ టు లతీష్ వీలాగ్స్ అని అవుట్పుట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనము టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్ నేను చెప్పినట్టు ఫంక్షన్స్ అనేసి న్యూ టాపిక్ అయితే చూడబోతున్నాము. ఫంక్షన్స్ వచ్చి మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంతకు ముందంతా మనము బేసిక్స్ అయితే స్టార్ట్ చేసాము. అలాగే అడ్వాన్స్డ్గా చెప్పుకున్నాము. స్ట్రింగ్లో అడ్వాన్స్డ్ మెథడ్స్ చెప్పుకున్నాము. లిస్ట్లో అడ్వాన్స్డ్ టాపిక్ ప్లస్ ఎగ్జాంపుల్ మెథడ్స్ అయితే చెప్పుకున్నాము. ట్యూపుల్ చెప్పుకున్నాము. సెట్ చెప్పుకున్నాము. అలాగే డిక్షనరీ కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళీ కొత్త టాపిక్తో అయితే వస్తున్నాము. ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీంట్లో కీవర్డ్స్ కూడా మనం అయితే యూస్ చేస్తాము. మీరు బాగా ప్రాక్టీస్ అయితే అవ్వండి. ఫంక్షన్ అంటే ఏంటంటే బ్లాక్ ఆఫ్ కోడ్ టు పర్ఫామ్ స్పెసిఫిక్ టాస్క్ ఈస్ కాల్డ్ ఫంక్షన్. ఒక సింపుల్ డెఫినేషన్ అయితే చెప్పాను. దీనికి ఎగ్జాంపుల్ కూడా అయితే నేనైతే చెప్తాను. డెఫినేషన్ కన్నా మీకు ఎగ్జాంపుల్తో చెప్తే ఇంకా మీకు అయితే బాగా అర్థమవుతుంది. దీంట్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనము కోడ్ రీయూజబిలిటీ, ఫంక్షన్లో రాసే కోడ్ మనం ఎన్నిసార్లు అయినా రీయూజబుల్ అయితే చేయొచ్చు. సెకండ్ లైన్ చూడండి, ఈజీలీ వీ కెన్ రైట్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్. మనము ఇక్కడ పైథాన్లో మనము ఫంక్షన్ రాస్తాం కదా, కోడ్ ఆ ఫంక్షన్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. మనకి అండర్స్టాండ్ కూడా ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. దీంట్లో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమేమి ఉందంటే 3 ఫంక్షన్స్ అయితే ఉంది. యూజర్ డిఫైన్ ఫంక్షన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్, అడ్వాన్స్డ్ ఫంక్షన్ అయితే ఉంది. ఒక్కొక్కటిగా మనం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాము. ఫస్ట్ వచ్చి మనము యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే ఏంది, సింటాక్స్ అంటే ఏందో మీకు అయితే చూపిస్తాను. యూజర్ డిఫైన్ ఫంక్షన్ అయితే నేను రాసుకున్నాను. ఓకేనా, దీనికి కావాల్సిన సింటాక్స్ అయితే మనం అయితే రాయబోతున్నాము. ఫస్ట్ సింటాక్స్ అంటే ఏందో మీకు అయితే చెప్తాను. సింటాక్స్ అనేది రూల్ అన్నమాట. అది మీకు తెలుసు అనమాట. ఇక్కడ మనం ఎలా రాస్తామంటే సింటాక్స్ ఫస్ట్ మనము కీవర్డ్ అయితే యూస్ చేస్తాం. దీనికి నేను డెఫ్ అనే కీవర్డ్ అయితే యూస్ చేస్తున్నాను. మొత్తం పైథాన్లో 35 కీవర్డ్స్ అయితే ఉంటుంది. మనం వచ్చి డెఫ్ అనే కీవర్డ్ అయితే ఇచ్చుకున్నాము. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డెఫ్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ నేమ్ అయితే ఇస్తాము. ఫంక్షన్ నేమ్ వచ్చి మ్యాండేటరీ అనమాట. మీరు నేమ్ ఇస్తేనే మీకు అక్కడ కోడ్ వర్క్ అవుతుంది. ఇక్కడ ఫంక్షన్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఫంక్షన్ నేమ్ అని రాశాను కదా, ఈ ఫంక్షన్ నేమ్ ప్లేస్లో మీరు ఏ నేమ్ అన్నా రాయొచ్చు అనమాట. ఓకేనా, కాకపోతే రూల్ అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత మనము ఓపెన్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేసి దీని లోపల మనం ఏం చేస్తున్నామంటే పారామీటర్స్ అయితే పాస్ చేస్తామన్నమాట. పారామీటర్స్ పాస్ చేస్తేనే మనకైతే కోడ్ అయితే రన్ అవుతుంది అనమాట. లేదంటే మనకైతే ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఈ పారామీటర్స్ ఎలా మనం రాస్తామో మీకైతే చూపిస్తాను. కొంచెం వెయిట్ చేయండి. రూల్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా, తర్వాత మనం ఏం చేస్తాము, డెఫ్ అనే కీవర్డ్ రాసాము, ఫంక్షన్ నేమ్ అయితే రాసాము, పారామీటర్ అయితే రాసాము, తర్వాత కోలన్ అయితే పెట్టాము. నెక్స్ట్ మనం ఏం రాయాలంటే దీని లోపల లాజిక్ అయితే రాయాలి. లాజిక్ వచ్చి మనం ఏం రాస్తున్నామంటే ఇక్కడ వచ్చి బాడీ ఆఫ్ ఫంక్షన్ స్టేట్మెంట్ అని అయితే నేను తీసుకుంటున్నాను. బాడీ ఆఫ్ బాడీ ఆఫ్ ఫంక్షన్ స్టేట్మెంట్ అంటే దీని లోపల మనం ఏం రాస్తామో దాన్ని మనము లాజిక్ అని అయితే అంటాము. దానికి నేను బాడీ ఆఫ్ స్టేట్మెంట్ అని అయితే రాస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఏం రాస్తున్నాను అంటే నేను దీని లోపల మనము రిటర్న్ కీవర్డ్ కూడా యూస్ చేస్తాము. రిటర్న్ కీవర్డ్ ఎక్కడ యూస్ చేస్తామో నేనైతే మీకైతే చెప్తాను. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. రిటర్న్ కీవర్డ్ అనేది మీరు ప్రాజెక్ట్స్కి యూస్ చేసేటప్పుడు కదా రిటర్న్ అయితే యూస్ చేస్తారు. మళ్ళీ దీని తర్వాత ఏం చేస్తాం అంటే ఫంక్షన్ కాలింగ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఫంక్షన్ కాలింగ్ అనేది మీరు పైన ఫంక్షన్ నేమ్ ఇస్తారు కదా, ఈ ఫంక్షన్ నేమ్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ పారామీటర్స్ అయితే ఇస్తారు. ఇక్కడ పారామీటర్స్ ఇచ్చిన తర్వాత ఈ కోడ్ రన్ అవ్వాలంటే మీరు ఫంక్షన్ని కాల్ చేయాలి. ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేస్తామంటే మనం బయట అయితే కాల్ చేస్తాం. ఓకేనా, దీన్నేమి మనం ఏమనుకుంటున్నామంటే ఫంక్షన్ కాలింగ్ అని అయితే అంటున్నాం. ఫంక్షన్ కాలింగ్ రాసి దీని లోపల మనము ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు నేను సింపుల్గా అయితే చెప్తాను చూడండి. ఇది సింటాక్స్ అనమాట. డెఫ్ అనేది కీవర్డ్. ఓకేనా, ఫంక్షన్ నేమ్ అనేది మన ఇష్టం, మనం ఏది ఏమన్నా ఇవ్వచ్చు. మీకు నచ్చిన నేమ్ అయితే ఇచ్చుకోండి. పారామీటర్స్ ఇక్కడ మనం ఏం పారామీటర్స్ ఇస్తామో అదే ఇక్కడ మనము ఫంక్షన్ కాలింగ్లో కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో అయితే పాస్ చేస్తాము. బాడీ ఆఫ్ ఫంక్షన్ స్టేట్మెంట్ ఉంది కదా, దీన్ని మనం లాజిక్ అని అయితే అంటాము. రిటర్న్ అనేది ఏంటంటే
మీకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీకు రిటర్న్ అయితే యూజ్ అవుతుంది. రిటర్న్ తర్వాత మీరు ఏం రాసినా దాని కింద ఏం రాసినా యాక్సెప్ట్ చేయదనమాట. రిటర్న్ అంటే ఇప్పుడు మీరు లూపింగ్లో చూసుంటారు. లూప్లో మనం బ్రేక్ ఇచ్చిన తర్వాత బ్రేక్ కింద ఏం రాసుకున్నా అది తీసుకోదనమాట. సో అదైతే మీరు ఎగ్జాంపుల్ అయితే అనుకోండి. రిటర్న్ రాసిన తర్వాత రిటర్న్ కీవర్డ్ రాసిన తర్వాత దీని కింద మీరు ఏం రాసినా కానీ అది యాక్సెప్ట్ అయితే చేయదు. సో ఇక్కడితో మీకు సింటాక్స్ అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఈ సింటాక్స్ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పుకుంటాము. పైన ఎలా రాసానో అలాగే నేనైతే రాస్తాను. ఫస్ట్ వచ్చి నేను ఒక కీవర్డ్ అయితే ఇస్తున్నాను. డెఫ్ అనే కీవర్డ్ ఇది రూల్ ఇంత అనమాట. డెఫ్ మీరు రాయాలి. డెఫ్ ఫంక్షన్ నేమ్ పారామీటర్ అయితే రాయాలి. నేను డెఫ్ అని అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ నేను వచ్చి యాడ్ అని అయితే రాసుకుంటున్నా. ఇది మనం వచ్చి ఫంక్షన్ నేమ్ అనమాట. ఈ ఫంక్షన్ నేమ్లో నేను యాడ్ అనే నేమ్ అయితే ఇచ్చుకున్నాను. దీని లోపల నేను ఏం చేస్తున్నానంటే పారామీటర్స్ అయితే ఇచ్చుకుంటా. ఏ అనేసి ఇచ్చుకుంటా, బి అనేసి అయితే ఇచ్చుకుంటా. తర్వాత మీకు తెలుసు ఫంక్షన్ సింబల్ కోలన్ అయితే ఇచ్చుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చేసా. ఓకేనా. ఫస్ట్ స్టెప్ అయితే చూడండి. డెఫ్ అనే కీవర్డ్ ఇచ్చాను. ఓకేనా. డెఫ్ కీవర్డ్ ఇచ్చాను. ఫంక్షన్ నేమ్ ప్లేస్లో యాడ్ అని అయితే పెట్టాను. ఇక్కడ పారామీటర్స్ అయితే నేనైతే పాస్ చేశాను. ఏమని ఇచ్చాను? ఏ బి అని అయితే ఇచ్చాను. ఓకేనా. తర్వాత సింబల్ అయితే పెట్టాను, కోలన్ సింబల్. ఈ కోలన్ సింబల్ ఇకపోయినా మీకు ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మీకు కరెక్ట్గా యాడ్ కిందకే వస్తుంది. ఓకేనా. మీరు కోలన్ రాసి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ కిందకి అయితే వచ్చేస్తాం. నెక్స్ట్ స్టెప్ నేను ఏం చెప్పానంటే పైన ఒకసారి చూడండి. బాడీ ఆఫ్ స్టేట్మెంట్ అని అయితే చెప్పాను. అంటే నేనేం చెప్పాను? లాజిక్ అయితే రాయాలి లోపలనైతే అన్నాను. దీన్ని నేనేమంటున్నానంటే నేను ఏని బిని అడిషన్ చేయాలనుకుంటున్నా. ఏని బిని అడిషన్ అయితే చేయాలనుకుంటున్నా. దాన్ని నేను ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేసుకుంటున్నా. దాన్ని నేను నేమ్ వచ్చి టోటల్ అనేసి అయితే ఇస్తున్నాను అనమాట. ఓకేనా. ఇక్కడితో మనకి లాజిక్ అయితే రాసేసాము. పైన వచ్చి ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చేసాం అనమాట. కింద నేను ఏం చెప్పాను? రిటర్న్ అయితే చెప్పాను. ఈ రిటర్న్ వచ్చి నేను ఇప్పుడైతే రాయట్లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో అయితే మీకైతే రాస్తాను రిటర్న్ ఎందుకు యూజ్ అవుతుంది. ఫస్ట్ మీకు ఒక బేసిక్ ఫంక్షన్ ఎలా రాయాలో నేను చూపిద్దాం అనేసి ఇక్కడ నేను వచ్చి ప్రింట్ అని అయితే చేస్తాను. ప్రింట్ చేసి నేను ఏం చేస్తానంటే ప్రింట్ లోపల టోటల్ అని అయితే పెట్టుకుంటా. ఈ టోటల్లో నాకు ఏం జరుగుతుందంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ యాడ్ అయ్యి టోటల్ అయితే స్టోర్ అయిపోతాయి. నేను మీకు పైన చెప్పాను, మీకు మీరు ఎంత కోడ్ రాసినా దాన్ని కాల్ చేస్తేనే ఇది వర్క్ అవుతుందని. అది కాలింగ్ వచ్చి బయట అయితే మనం కాల్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను వచ్చి బయట అయితే నేను కాల్ చేస్తాను చూడండి. దీనికి మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ నేమ్ అని అయితే చెప్పాను. పైన ఫంక్షన్ నేమ్ ఏం తీసుకున్నాము? యాడ్ అని అయితే తీసుకున్నాము. కింద కూడా మనము యాడ్ అని అయితే తీసుకున్నాం. ఓకేనా. యాడ్ అని అయితే తీసుకొని నేను ఇక్కడ ఏం చెప్పాను మీకు? ఆర్గ్యుమెంట్స్ని అయితే పాస్ చేయాలని అయితే చెప్పాను. ఇక్కడ కూడా మనము ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేస్తాం. ఏం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాము? ఇప్పుడు ఏని బిని యాడ్ చేయమన్నాం అంటే ఏలో ఎంత వాల్యూ ఉందో తెలియదు, బిలో ఎంత వాల్యూ ఉందో మనకు తెలియదు అనమాట. సో ఏలో వచ్చి నేను 2 అయితే ఉందనుకుంటా. ఓకేనా. తర్వాత నేను ఏం చేస్తున్నాను? కమా పెట్టి 3 అని అయితే రాస్తున్నా. ఓకేనా. ఇప్పుడు వచ్చి ఇక్కడ మనము ఫంక్షన్ కాల్ చేసిన వెంటనే ఫస్ట్ డెఫ్ అని అయితే చూస్తుంది. డెఫ్ చూసిన వెంటనే ఫంక్షన్ నేమ్ అయితే చూస్తుంది. ఫంక్షన్ నేమ్ చూసిన వెంటనే ఫంక్షన్ కాలింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. కాలింగ్లోకి వెళ్ళి యాడ్ 2, 3 అని అయితే చూస్తుంది. ఈ ఆర్గ్యుమెంట్ చూసి పైన పారామీటర్ అయితే చూస్తుంది. పారామీటర్ చూసిన తర్వాత మళ్ళీ కోడ్లోకి అయితే వెళ్తుంది. లాజిక్ ఏం రాసామో చూస్తుంది. లాజిక్ వచ్చి మనము అడిషన్ అయితే చేయమన్నాము. దాన్ని టోటల్ వేరియబుల్ అయితే ఇచ్చి వేరియబుల్ నేమ్ వచ్చి టోటల్ అయితే ఇచ్చున్నాము. మళ్ళీ దీన్ని ప్రింట్ అయితే చేయమన్నాము. సో ఇలాగా మనకి కోడ్ అయితే రన్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అయితే చెప్పాను కదా. దీని ఆన్సర్ 5 వస్తుంది. 2 + 3. దాన్ని మనం కోడ్లో చూద్దాం. చూడండి 5 అయితే వచ్చింది. నేను మీకు ఇంతకు ముందు ఏం చెప్పాను? అడ్వాంటేజ్లో కోడ్ వచ్చి రీయూజబిలిటీ అని అయితే చెప్పాను. అంటే మనము అడ్వాంటేజ్ ఏంటంటే ఫంక్షన్లో మనం ఎన్నిసార్లు అయినా కోడ్ని రీయూజబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇంకోటి అడిషన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నేను వాల్యూస్ అయితే చేంజ్ చేయను అనమాట. అంటే ఇది మనకి రీయూజబుల్ ఎన్నిసార్లు అయినా యూజ్ చేయొచ్చు అనేసి అయితే అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చుకుంటున్నాను. యాడ్ అని అయితే ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తాను? 4 అని అయితే ఇస్తాను. 5 అని అయితే ఇస్తాను. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? 4ని 5ని యాడ్ చేస్తుంది. 9 అయితే వస్తుంది చూడండి. 4, 5 యాడ్ చేసి మనకి 9 అయితే వచ్చింది. సో ఇలాగొచ్చి మనము ఫంక్షన్ అయితే
బేసిక్ ఫంక్షన్ అయితే ఇలాగైతే క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీకు ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు అనమాట. మీకు మెయిన్ గుర్తుండాల్సింది సింటాక్స్ అనమాట. అంటే డెఫ్ అంటే ఏంది అంటే డెఫ్ అంటే కీవర్డ్, ఫంక్షన్ నేమ్ అంటే మనం నచ్చిన ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. పారామీటర్స్ ఇవ్వాలి, పారామీటర్స్ ఇచ్చిన వెంటనే కోడ్ అయితే రన్ అవ్వదు అనమాట. ఫస్ట్ మనకి ఫంక్షన్ నేమ్ అయితే చూసి తర్వాత పారామీటర్లో ఏం వాల్యూస్ ఉందో తర్వాత దాని కింద వచ్చి బాడీ ఆఫ్ ఫంక్షన్ స్టేట్మెంట్ని రీడ్ చేసి తర్వాత మీరు ప్రింట్ ఇస్తే ప్రింట్లో ఏముందో అది చూస్తుంది, లేదంటే రిటర్న్లో ఏముందో రిటర్న్ చూసి మనకైతే అవుట్పుట్ అయితే ఇలాగైతే వస్తుంది అనమాట. సో ఇక్కడితో మీకు ఒక బేసిక్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో మీకైతే తెలుసు. ఇక్కడ ఫంక్షన్స్లో 4 ways టు క్రియేట్ ఫంక్షన్ అని అయితే చెప్పారు. ఫస్ట్ వచ్చి ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. అంటే మనం ఒక ఫంక్షన్ అయితే రాస్తాము, దాంట్లో ఆర్గ్యుమెంట్ అయితే పాస్ చేయమన్నమాట. అలాగే రిటర్న్ టైప్ అయితే ఇవ్వకుండా ఫంక్షన్ అయితే ఎలా క్రియేట్ చేయాలి. సెకండ్ వచ్చి ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్. అంటే ఒక ఫంక్షన్కి మనం ఆర్గ్యుమెంట్స్ అయితే ఇస్తాము, రిటర్న్ టైప్ ఇవ్వకుండా ఫంక్షన్ ఎలా రాస్తాము. థర్డ్ వన్ వచ్చి ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్. థర్డ్ది ఏంటంటే ఫంక్షన్లో మనం ఆర్గ్యుమెంట్స్ ఇస్తాము, రిటర్న్ ఇస్తాము. ఫోర్త్ది ఎలాగంటే ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. అంటే ఫోర్త్లో ఏంటంటే మనము ఒక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వకుండా రిటర్న్ టైప్ ఇచ్చి ఎలా ఫంక్షన్ రాస్తామో ఈ వీడియోలో అయితే మనమైతే చూస్తాము. నేను మీకు ఈజీగా ఉండేటట్టే చెప్తాను. సో గైస్ ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నామంటే ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వకుండా రిటర్న్ టైప్ ఇవ్వకుండా ఫంక్షన్ ఎలా రాయాలో మీకైతే నేనైతే చూపిస్తాను. ఫస్ట్ వచ్చి మనము డెఫ్ అనే కీవర్డ్ అయితే ఇచ్చుకుంటున్నాము. ఇచ్చుకొని ఫంక్షన్ నేమ్ వచ్చి ఇక్కడ నేను లాగిన్ అని అయితే ఇచ్చుకుంటున్నాను. ఓకేనా, దీని లోపల నేను ఏం చెప్పాను, ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయను, అలాగే రిటర్న్ టైప్ ఇయ్యనని అయితే చెప్పాను. ఇక్కడ మనం రాసేది పారామీటర్స్ అన్నమాట. పైన అయితే ఉంటుంది చూడండి, ఆర్గ్యుమెంట్స్ అనేది ఫంక్షన్ కాలింగ్ కింద నేను చెప్పేది. అక్కడ మనం ఆర్గ్యుమెంట్ అయితే ఇవ్వము, రిటర్న్ అయితే ఇవ్వము అని అయితే చెప్పాము. ఇప్పుడు నేను వచ్చి ఒక మెయిన్ ఫంక్షన్ రూల్ అయితే రాసుకున్నా, దీని లోపల నేను లాజిక్ అయితే రాసుకుంటున్నాను. ఇప్పుడు నేను A = 3 అని అయితే అనుకుంటున్నాను. ఓకేనా, B అంటే ఏ వేరియబుల్లో 3 ఉంది, బి వేరియబుల్లో 5 అయితే ఉంది. ఓకే, దీన్ని నేను రిటర్న్ అయితే ఇవ్వట్లేదు, రిటర్న్ ఇవ్వకుండా ప్రింట్ అని అయితే ఇచ్చి ప్రింట్లో నేను ఏం చేస్తానంటే A+B అని అయితే ఇచ్చాను. ఓకేనా, అంటే నేను ఏం చేశాను, ఒక డెఫ్ అనే కీవర్డ్ తీసుకున్నాను, లాగిన్ అనే ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను, ఫంక్షన్ సింబల్ ఇచ్చాను, కోలన్ అయితే ఇచ్చాను, ఏ వేరియబుల్లో 3 అని అయితే రాసుకున్నాను, బి వేరియబుల్లో 5 అని అయితే రాసుకున్నాను, ప్రింట్ A+B అని అయితే రాసుకుంటున్నాను. నేను రిటర్న్ అయితే ఇవ్వలేదు, అలాగే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అయితే ఇవ్వట్లేదు, ఓన్లీ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను అంతే. ఓకేనా, పైన మనం ఏం చేస్తున్నాము, AB అయితే రాసుకున్నాము. ది ఆర్గ్యుమెంట్స్ లోపల అంటే ఫంక్షన్ కాలింగ్ లోపల మనం నెంబర్స్ ఇచ్చి అడిషన్ అయితే చేయమంటున్నాం, కానీ ఇక్కడ వచ్చి మనం లోపలే అడిషన్ చేస్తున్నాం. ఇక్కడ మనం వచ్చి ఓన్లీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి 3+5 ఎంత, 8 అని అయితే వస్తుంది చూడండి. చూడండి 8 అని అయితే వచ్చింది అంతే. మనం ఇక్కడ ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ మనం ఏమి ఆర్గ్యుమెంట్స్ అయితే ఇవ్వలేదు. అండ్ వితౌట్ రిటర్న్ టైప్ అంటే మనం ఇక్కడ రిటర్న్ టైప్ అయితే ఇవ్వలేదు. సో మీకు ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వకుండా రిటర్న్ టైప్ ఇవ్వకుండా ఫంక్షన్ ఎలా రాయాలో మీకైతే ఎగ్జాంపుల్ అయితే చూపించేసా. ఫస్ట్ వన్ అయితే అయిపోయింది. సో సింపుల్గా అయితే ఉంది కదా, ఈజీగానే ఉంటుంది. నేను ప్రతిదానికి మీకు మంచి ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్టు అయితే నేనైతే చెప్తాను. సెకండ్ కూడా మనం ఏం రాసుకుంటామంటే మనం అయితే ఎగ్జాంపుల్ అయితే తీసుకోబోతున్నాము. చెప్పాను కదా, దీంట్లో ఏంటంటే మనము ఆర్గ్యుమెంట్స్ అయితే ఇస్తాము, కాకపోతే రిటర్న్ టైప్ అయితే ఇవ్వమన్నమాట. ఇది ఎలా ఫంక్షన్ రాయాలో మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చి నేను డెఫ్ అనే కీవర్డ్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత నేను వచ్చి లాగిన్ అనేసి ఫంక్షన్ నేమ్ అయితే తీసుకుంటున్నాను. ఓకేనా, దీని లోపల నేనైతే పారామీటర్స్ అయితే ఇస్తున్నాను. పారామీటర్స్లో నేను ఏం రాస్తున్నాను, నేమ్ అనేసి అయితే రాసుకుంటున్నాను, కమా అడ్రస్ అని అయితే రాసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఏముందంటే ఈ పారామీటర్స్లో నేమ్ ఉంది, అడ్రస్ అయితే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి అయితే మనం అయితే వచ్చేద్దాం. పైన కోలన్ అయితే ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ స్టెప్కి ఏం వచ్చేస్తున్నాము, లాజిక్ అయితే రాయబోతున్నా. ఇప్పుడు నేను నేమ్ని ఏ అనే వేరియబుల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ అడ్రస్ని బి అనే వేరియబుల్లో అయితే నేనైతే స్టోర్ చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ నేను ఏం చెప్పాను, రిటర్న్ టైప్ యూస్ చేయమని అయితే చెప్పాము. లాజిక్లో చూడండి, వితౌట్ రిటర్న్ టైప్. ఇక్కడ నేను వచ్చి
ప్రింట్ అయితే చేస్తున్నా. ప్రింట్ నేను ఏం చేస్తానంటే ఫార్మాట్ టెస్టింగ్ అయితే తీసుకుంటున్నా. ఓకేనా? ఫార్మాట్ టెస్టింగ్ అంటే ఫస్ట్ ఎఫ్ అని అయితే రాస్తాం. ఎఫ్ రాసి తర్వాత ఇక్కడ నేను వచ్చి డబుల్ కొటేషన్లో ఇచ్చి వెల్కమ్ అని అయితే ప్రింట్ అవ్వాలి. వెల్కమ్ అని ప్రింట్ అయిన వెంటనే మనకి నేమ్ రావాలి. నేమ్ వచ్చి ఎక్కడుంది? ఏలో అయితే ఉంది. ఓకే, నేమ్ అని వచ్చి తర్వాత నేను ఏం రాస్తానంటే నేమ్ పక్కన అట్ అయితే రావాలి. అట్ వచ్చి ఏటి అట్. అట్టుని నేను ఊరికే రాసుకున్నాను, అది మీ ఇష్టం, మీరు రాసుకున్నా రాకపోయినా ప్రాబ్లం లేదు. బి అని అయితే తీసుకున్నాను. బిలో వచ్చి ఏం జరుగుతుంది? అడ్రస్ అయితే వస్తుంది. సో చూడండి, నేను ప్రింట్లో వెల్కమ్ అని మన నేమ్ రావాలి, అట్ రాసి బిలో వచ్చి అడ్రస్ అయితే రావాలి. ఇక్కడ నేను అట్టు ఇచ్చాను, ఇన్ని ఇచ్చుకోండి, ఐ ఇచ్చుకోండి, మీ ఇష్టం. అసలు అట్టు ఇకపోయినా పర్లేదు. నేను మీకు కోడ్ రన్ చేసేటప్పుడు అది కొంచెం చూసేదానికి బాగుంటుందని అట్టించాను. అది ఎలానో మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు మనము కోడ్ అంతా రాసేసాం. ఇప్పుడు మనము ఫంక్షన్ అయితే కాల్ చేయాలి. కాల్ చేసేటప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేయాలి. ఫస్ట్ వచ్చి మనం ఏం చేస్తాము? ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చేస్తాం. లాగిన్ అనే ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చేసాను. దీని లోపల నేను ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేయాలి. మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలంటే పైన మనం ఏమి ఇచ్చుకున్నాము? నేమ్ అయితే ఇచ్చుకున్నాం. ఇక్కడ నేను వచ్చి నేమ్ వచ్చి లతీష్ అని అయితే ఇచ్చుకుంటాను. ఓకేనా? లతీష్ అని అయితే ఇచ్చుకున్న వెంటనే ఇక్కడ ఏం చేస్తుంది? ఈ లతీష్ ఇక్కడ వచ్చి వెల్కమ్ లతీష్ అని అయితే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ నేను కమా ఇచ్చుకొని అడ్రస్ అయితే ఇచ్చుకుంటున్నా. అడ్రస్ మనం ఏం చేస్తాం? ఇక్కడ హైదరాబాద్ అని అయితే నేను రాసుకుంటా. ఓకేనా? ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ అయితే చేసామన్నమాట. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే వెల్కమ్ లతీష్, ఏ ప్లేస్ లో లతీష్, వెల్కమ్ లతీష్ అట్ హైదరాబాద్ అని అయితే వస్తుంది. చూడండి, నేను రిజల్ట్ అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఓకే, ఇక్కడ స్పేస్ వెల్కమ్ అట్ హైదరాబాద్ అయితే వచ్చింది కానీ స్పేస్ అయితే ఉంది. స్పేస్ లేదు, మన స్పేస్ ఇద్దాము. అప్పుడు మీకు చూసేదానికి ఇంకా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, వెల్కమ్ లతీష్ అట్ హైదరాబాద్ అని అయితే ఉంది. సో ఇక్కడ మనం ఏం చేసాము? విత్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేసాము. రిటర్న్ కీవర్డ్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే వితౌట్ రిటర్న్ టైప్ అనేసి. సో ఇక్కడ మీకు టూ ఫంక్షన్స్ అయితే మనం అయితే డిస్కస్ చేసాము. ఇప్పుడు థర్డ్ ఫంక్షన్ అయితే చూడబోతున్నాం. ఈ థర్డ్ ఫంక్షన్ లో ఏం జరుగుతుందంటే మనకి ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. దీంట్లో మనకి ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది, రిటర్న్ టైప్ కీవర్డ్ ని మనమైతే ఇక్కడ యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరైతే వినాల్సిందే. ఫస్ట్ మనం ఏం చేస్తాము? డెఫ్ అని అయితే ఒక కీవర్డ్ అయితే ఇచ్చుకున్నాను. దీనికి నేమ్ వచ్చి నేను లాగిన్ వన్ అని అయితే ఇచ్చుకుంటున్నాను. మన ఇష్టం ఏ నేమ్ అన్నా ఇచ్చుకోవచ్చు అని అయితే చెప్పాను మీకు. దీని లోపల నేను ఏం చేస్తున్నానంటే నేమ్ అయితే ఇచ్చుకుంటున్నా. లైక్ పారామీటర్స్, మీకు తెలుసు కదా, పారామీటర్స్ మీరు ఏదన్నా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇచ్చుకుంటాము సేమ్ పైన ఏమి ఇచ్చుకున్నాం అదే ఇచ్చుకుందాం. నేమ్ అని అయితే ఇచ్చుకుంటా, కమా తర్వాత నేను ఇక్కడ అడ్రస్ అని అయితే రాసుకుంటున్నా. ఓకే, తర్వాత కోలన్ పెట్టి కిందకి అనేది వచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? నేమ్ ని ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేసుకుంటున్నా. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి నేను బిలో ఏం చేసుకుంటున్నాను? అడ్రస్ని అయితే స్టోర్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని వచ్చి ప్రింట్ అయితే ఇస్తున్నా. బ్రో రిటర్న్ అన్నావు కదా అంటే రిటర్న్ కూడా వస్తుంది, చూపిస్తాను. ఇక్కడ రిటర్న్ లో ఏం రాసుకుంటాం అంటే సేమ్ పైన మనం ఇచ్చిన ఫార్మాట్ టెస్టింగ్ అయితే ఇక్కడైతే మనం అయితే రాసుకుందాం. సో ఇక్కడ మనము ప్రింట్ కూడా ఇచ్చేసాం. ఇక్కడ మనము రిటర్న్ అయితే యూస్ చేస్తాం. రిటర్న్ ఎందుకు యూస్ చేస్తామో కూడా నేనైతే చెప్తాను. ఇప్పుడు నేను రిటర్న్ ఏ అని అయితే ఇస్తాను. సో గైస్ బాగా గమనించండి. రిటర్న్ ఏ ఇచ్చిన వెంటనే ఇక్కడ ఏం జరుగుతుందంటే కీవర్డ్ చూస్తుంది, లాగిన్ అనే ఫంక్షన్ నేమ్ అయితే ఉంది, నేమ్ అడ్రస్ అయితే ఉంది. దీన్ని ప్రింట్ చేసిన వెంటనే వెల్కమ్ లతీష్ తర్వాత హాయ్, సారీ, ఇక్కడ వెల్కమ్ ఏలో మనం ఏ నేమ్ ఇస్తాం ఆ నేమ్ వస్తుంది, అడ్రస్ అయితే వస్తుంది. నేను రిటర్న్ ఏ అని ఇచ్చిన వెంటనే మనకి అవుట్పుట్ రిజల్ట్ బయట మనకి రిటర్న్ ఏలో ఏది ఉందో అది మనకి బయట సెపరేట్గా చూపిస్తుంది. మీరు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మీరు ఏమనుకుంటారంటే లోకల్ వేరియబుల్ అయితే అనుకోవాలి. లోకల్ వేరియబుల్లో ఉన్నది మనము బయట అయితే చూడాలనుకున్నప్పుడు రిటర్న్ కీవర్డ్ అయితే యూస్ చేస్తాం. వేరియబుల్స్ లో మనకి లోకల్ వేరియబుల్ ఉంటుంది, గ్లోబల్ వేరియబుల్ ఉంటుంది. అది రాబోయే క్లాస్ లో మీకు అయితే చెప్తాను. ఇప్పుడు వచ్చి మనము ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. దీని వేరియబుల్ నేమ్ ఫంక్షన్ నేమ్ ఏమి ఇచ్చామంటే లాగిన్ వన్ అని అయితే ఇచ్చుకున్నాము. ఇక్కడ మీరు లాగిన్ వన్ అని అయితే ఇచ్చుకుని దీని లోపల మీరు నేమ్ అయితే రాయండి. నేను నేమ్ వచ్చి లతీష్ అని అయితే రాసుకుంటాను. లతీష్ అని రాసుకొని అడ్రస్ మాత్రం చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి నేను చెన్నై అని అయితే ఇస్తాను.
ఫంక్షన్ అయితే కాల్ చేస్తాము. సో మీకు ఇలా కాకుండా దీన్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ప్రింట్ ఇయ్యచ్చా అంటే అట్ట కూడా ఇయ్యచ్చు, ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీనికి ఒక వేరియబుల్ అయితే ఇస్తున్నా, గెట్ అనేసి వేరియబుల్ నేమ్ అయితే ఇస్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది వేరియబుల్ ఇచ్చి కూడా ప్రింట్ చేస్తారు, అది కూడా మీకు తెలిసే దానికోసమే నేను ఇలా రాస్తున్నాను. మీరు వేరియబుల్ ఇవ్వకుండా కూడా పైన మనం ఫంక్షన్ కాలింగ్తో ఎలాగైతే ఆన్సర్ రాసామో అలానే మీరు డైరెక్ట్గా అయితే ఆన్సర్ అయితే రాయొచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఎక్స్ట్రాగా వచ్చి వేరియబుల్ నేమ్ అయితే ఇస్తున్నాను, ప్రింట్ అయితే గెట్. సో ఇప్పుడు వచ్చి రిటర్న్ మళ్ళీ ఇంకోసారి అయితే నేను చెప్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం రిటర్న్ కీవర్డ్ అయితే యూజ్ చేసాం, దీని లోపల ఉండేటివన్నీ లోకల్ వేరియబుల్ అని అయితే అంటాము. దీని బయట ఇది వచ్చి గ్లోబల్ వేరియబుల్ అన్నమాట. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంది, లోకల్ వేరియబుల్ అంటే ఏందో మీకు వచ్చే రాబోయే క్లాస్లో అయితే మీకైతే ఈజీగా అయితే చెప్తాను, ఇక్కడ చెప్తే మీకు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రింట్ చేసాం కదా వెల్కమ్, ఇక్కడ లతీష్ అట్ చెన్నై అని అయితే వస్తుంది. నాకు ఏ అయితే రిటర్న్ అవ్వాలి అంటే లతీష్ అంటే రిటర్న్ వచ్చి లోపల ఉంది, ఈ లోపల ఉన్న రిటర్న్ లో ఉన్న ఏ వాల్యూ నాకు అవుట్పుట్ లో బయటకు వచ్చి చూపించాలన్నప్పుడు మనం రిటర్న్ కీవర్డ్ అయితే యూస్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు అవుట్పుట్ చూపించి మీకైతే ఆన్సర్ అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, నేను ఫస్ట్ వెల్కమ్ ఏ అట్ బి అని అయితే రాసుకున్నాను, దానికి వచ్చి వెల్కమ్ ఏ లో లతీష్ ఇచ్చా, బిలో వచ్చి చెన్నై ఇచ్చా, వెల్కమ్ లతీష్ అట్ చెన్నై అయితే ఇచ్చాను. ఇప్పుడు ఈ అవుట్పుట్ లో లతీష్ అని ఉంది కదా, దీన్ని మనము బయట వచ్చి ప్రింట్ చేసి చూడాలనుకున్నప్పుడు రిటర్న్ అయితే యూస్ చేస్తాం. రిటర్న్ లో నేను ఏది యూస్ చేశాను, ఏ అయితే యూస్ చేశా. ఏ యూస్ చేసినప్పుడు నాకు లతీష్ వచ్చింది. మీకు ఏ వద్దు, బి వేరియబుల్ చూడాలనుకున్నప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన అయితే వచ్చి కోడ్ లో మనం ఏ అయితే తీసేయండి, బి అని అయితే రాయండి. నేనైతే ఇప్పుడు మీకు రన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం బి ఇచ్చిన వెంటనే బిలో ఉన్న వేరియబుల్ నేమ్ అయితే మనకైతే షో చేసింది అనమాట. ఇలాగ మీకు నచ్చిన వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చి బయట అయితే చూడొచ్చు అనమాట. నేను ఇక్కడ ఏనే ఇస్తాను, లతీష్ అని అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఆర్గ్యుమెంట్స్ అయితే ఇచ్చాము, ఆ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి తర్వాత విత్ రిటర్న్ టైప్ ఇచ్చి మనము ఒక ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో మీకు అయితే చూపించాను. సో నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నాం అంటే లాస్ట్ ఫంక్షన్ అయితే చూడబోతున్నాం. దీంట్లో ఏముంటుందంటే ఆర్గ్యుమెంట్స్ ఉండదన్నమాట. ఆర్గ్యుమెంట్స్ లేకుండా రిటర్న్ టైప్ అయితే ఉంటుంది. అది ఎలానో మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇది కూడా చాలా ఈజీ. నెక్స్ట్ డెఫ్ కీవర్డ్ అయితే యూస్ చేసి ఫంక్షన్ నేమ్ అయితే యూస్ చేస్తున్నాము. లాగిన్ ఫంక్షన్ అయితే యూస్ చేశాను. దీని లోపల నేను పారామీటర్స్ ఏం పాస్ చేయట్లేదు, బాగా చూడండి. తర్వాత నేను ఏం చేసుకుంటాను, ఏ అనేసి వేరియబుల్లో ఒక నేమ్ అయితే స్టోర్ చేసుకుంటాను. నేను ఏలో శామ్ అనేసి అయితే రాసుకున్నాను. తర్వాత నేను బి అనే వేరియబుల్ అయితే తీసుకుని అడ్రస్ అయితే ఇచ్చేస్తాను. మీరు బాగా గమనించండి, నేను నార్మల్గా మనం ఏం చేస్తాము, ఆర్గ్యుమెంట్స్ అంటే ఫంక్షన్ కాలింగ్లో మనం వచ్చి నేమ్ రాస్తాము, లొకేషన్ అయితే రాస్తాము. ఇది వచ్చి వితౌట్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే లోపలే నేను నేమ్ అయితే ఇచ్చుకునేసాను, లోపలే నేను అడ్రస్ అయితే ఇచ్చుకునేసాను అనమాట. దీన్ని నేను ఏం చేస్తున్నాను, రిటర్న్ చేస్తాను. రిటర్న్ కీవర్డ్ అయితే ఎందుకు యూజ్ అవుతుందో మీకు తెలుసు. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే రిటర్న్లో ఏ కమ బి అని అయితే ఇచ్చుకుంటా. ఏ కమ బి తీసుకున్న వెంటనే ఏం వస్తుందో మీకు తెలుసు, ఏలో ఉన్న శ్యాము, బిలో ఉన్న చెన్నై మాత్రమే వస్తుంది. రిటర్న్ తర్వాత మీరు ఏది ప్రింట్ చేసి రిటర్న్ రాశారు, దీని కింద మీరు ఇప్పుడు ప్రింట్ చేశారనుకోండి, ఇది వర్క్ కాదనమాట. ఎందుకంటే నేను ప్రీవియస్గా చెప్పాను, రిటర్న్ కింద మీరు ఏది ఇచ్చినా అది వర్క్ కాదని అయితే చెప్పాను. ఇప్పుడు మనం వచ్చి ఫంక్షన్ అయితే కాల్ చేయాలి. ఇప్పుడు వచ్చి నేను లాగిన్ అయితే ఇచ్చాను, పైన ఫంక్షన్ నేమ్ అయితే మారుస్తాము, లాగిన్ టూ అని అయితే ఇచ్చుకుందాము. ఇక్కడ నేను వచ్చి లాగిన్ టూ అయితే ఇచ్చుకొని దీన్ని వచ్చి నేనైతే ఫంక్షన్ కాల్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ నేను వచ్చి ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేయలేదన్నమాట, ఓన్లీ రిటర్న్ అయితే ఇచ్చుకున్నాను అనమాట. లోపల మన కోడ్లోనే రాసుకునేసాము, ఏకి కావాల్సిన నేమ్, బిగ్ కావాల్సిన చెన్నై. ఇక్కడ నేను వచ్చి గెట్ టూ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట. దీన్ని నేను ప్రింట్ అయితే రాసుకుంటున్నాను, ప్రింట్ రాసుకొని గెట్ టూ అని అయితే రాసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు మనం చూడండి, నేను ఏం చేశానంటే డెఫ్ అనే కీవర్డ్ తీసుకున్నా, ఫంక్షన్ నేమ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చి నేను ఫంక్షన్ లోపల పారామీటర్స్ ఏమి ఇవ్వలేదు, లాజిక్ లోనే రాసేసాను అనమాట. ఏ వేరియబుల్ వచ్చి నేమ్ అయితే ఇక్కడే రాసేసాను, బి వేరియబుల్ అడ్రస్ వచ్చి ఇక్కడే రాసేసాను. ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే రిటర్న్ ఏ కమ బి అంటే రిటర్న్ ఏ అంటే మనకి శ్యామ్ అని వస్తుంది, బి అని అంటే మనకి చెన్నై వస్తుంది. ఇప్పుడు నేను ఫంక్షన్ కాలింగ్ అయితే చేస్తున్నాను, లాగిన్ టు అనే ఫంక్షన్ అయితే నేను కాల్ చేశాను, దీనికి వచ్చి వేరియబుల్ అయితే ఇచ్చాను. ఇక్కడ నేను వచ్చి ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేయలేదు. ఇప్పుడు నేను ప్రింట్ గెట్ టూ అని కొట్టిన వెంటనే మనకి రిజల్ట్ చూడండి,
చూడండి శ్యామ్ అని అయితే వచ్చింది, చెన్నై అయితే వచ్చింది. సో ఇలాగ మనము 4 వేస్తో మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయొచ్చు. ఆర్గ్యుమెంట్ లేకుండా, రిటర్న్ టైప్ లేకుండా ఒక ఫంక్షన్ అయితే మనం క్రియేట్ చేసాము. ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి రిటర్న్ టైప్ లేకుండా ఒక ఫంక్షన్ అయితే ఇచ్చాము. ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి రిటర్న్ టైప్ ఇచ్చి ఒక ఫంక్షన్ అయితే రాసాము. ఆర్గ్యుమెంట్స్ లేకుండా రిటర్న్ టైప్ ఇచ్చి ఫంక్షన్ అయితే రాసాము. సో డే 15 క్లాస్ ఇక్కడి వరకు అయితే ఎండ్ అయిందనమాట.